పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు 4753వ రోజు. మరి మొదటగా శివయ్యన్న ప్రార్థన చేస్తే ఈ కూడికను ప్రారంభించుకుందాం. శివయ్యన్న వందనాలన్న ప్రార్థన చేయండి అన్న. ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధుడమైన తండ్రి, స్తోత్రములు నా తండ్రి, దయగలిగిన వాడా, కృపగలిగిన దేవా, మా జీవితములో ఈ నూతన సంవత్సరములో 5వ దినములో మమ్మల్ని ప్రవేశపెట్టి జూన్ కార్యక్రమంలో మీ తోడుండు దేవా. నాయనా, పాటలలో ఉన్న నా వాక్యముతోను నిలబడి నీ వాక్యం అందిస్తున్న నీ దాసుని శిలవ నీడన మరగపరచు. నైనా అపాయమైన దినాల్లో ఉన్న చక్కటి వాక్యం వినడానికి నీ కృప చూపించండి. మాలో నిర్లక్ష్యము లేకుండా సాయము దేశకేనాయ్. ముందుండి నీ సమయమునైనా నీ పాదాల గొప్ప చెప్పు నడిపిస్తున్న గోపాలనను బట్టి వందనాలు దేవా. చక్కగా నడిపేయడానికి నీ స్వామర్థము దేశ నీకే వందనాలు, స్తోత్రములు ప్రభు అయిన యేసు నామములో ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలన్న శివయ్యన్న. వందనాలన్నా. ఇప్పుడు పాట కొరకు మధు గారు సిద్ధపరచబడి ఉన్నారు. మధు అన్న. వందనాలన్నా. పాట పాడండి అన్న. సరే అన్న. ఉదయకాలం కాన్ఫరెన్స్కు చేరవచ్చిన పెద్దలకు, సేవకులకు, సోదరులందరికీ ప్రభునామమున వందనాలు. మన క్రైస్తవ రక్షణ సునాద కీర్తనల్లో నుంచి 982వ కీర్తన పాడుతూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. ఇందులో 7 చరణాలు ఉన్నాయి. మనం 2 లేదా 3 చరణాలు మాత్రం మనం పాడుకుంటూ ప్రభును స్తుతిద్దాం. దేవుని కృపయే గత ఏడంతా, దేవుని కృపయే గత ఏడంతా నన్ను కాపాడేనే, నిన్ను కాపాడేనే, నన్ను కాపాడేనే, నిన్ను కాపాడేనే. పాపులమైన మనల రక్షించి సహవాసములో మనలను పెంచి, పాపులమైన మనల రక్షించి సహవాసములో మనలను పెంచి, దేవుని వాక్య దర్శనమిచ్చి, దేవుని వాక్య దర్శనమిచ్చి నన్ను కాపాడేనే, నిన్ను కాపాడేనే, నన్ను కాపాడేనే, నిన్ను కాపాడేనే. అలలను పోలిన ఆపదలన్నిటిన్, లోయల పోలిన లోపములన్నిటిన్, అలలను పోలిన ఆపదలన్నిటిన్, లోయల పోలిన లోపములన్నిటిన్ తప్పించి సవారించుచు ప్రభువు, తప్పించి సవారించుచు ప్రభువు
నన్ను కాపాడెనే, నిన్ను కాపాడెనే, నన్ను కాపాడెనే, నిన్ను కాపాడెనే. దేవుని కృపయే గత ఏడంతా, దేవుని కృపయే గత ఏడంతా నన్ను కాపాడెనే, నిన్ను కాపాడెనే. బలవంతుడని బాహుబలముచే బలహీనులమము బలపరచితివే, బలవంతుడని బాహుబలముచే బలహీనులమము బలపరచితివే, వత్సరమంతయు వదలక నీ కృప, వత్సరమంతయు వదలక నీ కృప మము కాపాడెనే, మరి కాపాడెనే, మము కాపాడెనే, మరి కాపాడెనే. ఓ నా ప్రాణమా ప్రభుని స్మరించుమా, మరువకుమాయన ఉపకారములను. ఓ నా ప్రాణమా ప్రభుని స్మరించుమా, మరువకుమాయన ఉపకారములను. అనుదినమాయన కృపలదలంచుచు, అనుదినమాయన కృపలదలంచుచు హల్లెలూయా పాడుమా, స్తుతించుచుండుమా, హల్లెలూయా పాడుమా, స్తుతించుచుండుమా. దేవుని కృపయే గత ఏడంతా, దేవుని కృపయే గత ఏడంతా నన్ను కాపాడెనే, నిన్ను కాపాడెనే, నన్ను కాపాడెనే, నిన్ను కాపాడెనే. అన్న వందనాలన్నా. వందనాలన్నా. చక్కటి పాట పాడి వినిపించిన మధు అన్నకు ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు వాక్య సమయానికి వచ్చాం. మర్యాదాసన ప్రార్థన చేస్తే విజయ్ కుమార్ అన్న వాక్యాన్ని మనకు అందిస్తారు. మర్యాదాసన వందనాలన్న. ప్రార్థన చేయండి నా వాక్యం కోసం. పరిశుద్ధుడైన మా ప్రియ ప్రభువా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. మా జీవితంలో ప్రభా ఈ నూతన సంవత్సరము, ఈ 5వ దినం ఉదయకాలం మీరు మాకిచ్చిన చక్కటి ప్రవేశాన్ని బట్టి ప్రభువా స్తోత్రం అయ్యా. ఈ దినము ఈ సమయం చూడక ఎంతో మంది లోకంలో గతించి ఉన్నారు. అత్యల్పులమైన మమ్మల్ని ప్రభువా సజీవులకులో చేర్చి నీ సత్యమును, మీ నీతిని, మీ ఔన్నత్యాన్ని అయా, నీ మహిమను మేము ప్రభువా ప్రకటించి స్తుతించే గొప్ప ధన్యత మా నోట మీరు అనుగ్రహించినందుకు తండ్రి స్తోత్రాలు. నిలిచి అయా నీ మాటలు అందిస్తుండగా ఈ ఉదయకాలం మాకు కావలసిన వర్తమానం మీ దాసుల నోట మీరుండి మాట్లాడి
మా హృదయాల్లో ప్రభువా నీ మాటలు నింపుదురని, మమ్మల్ని బలపరచుదురని వేడుకుంటూ ఉదయకాలం చేరువచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వాక్యం కొరకు ప్రార్థించిన మర్యాదాసనకు వందనాలు. మరి ఇప్పుడు వాక్య సమయానికి వచ్చాం. విజయ్ కుమార్ అన్న వందనాలన్న. మరి దానియేలు గ్రంథం నుండి ధ్యానాలను అందిస్తుండగా మనం శ్రద్ధగా విని మేలు పొందుదాం. విజయ్ కుమార్ అన్న వందనాలన్న. వందనాలన్నా. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రములు కలుగును గాక. చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ నూతన సంవత్సరము యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. భక్తుడైనటువంటి ఏలియా గారు ఒక మాట చెప్పే మాటను జ్ఞాపకం చేసుకుందాం. నా పితరుల కంటే నేను శ్రేష్ఠుని కాను అనేటువంటి మాట వాస్తవమే. గడిచినటువంటి భక్తులు పితరులు వారికంటే మనము శ్రేష్ఠులము కాము. ప్రలాప వాక్యంలో మనం చూసినప్పుడు మనము బ్రతికి ఉండుట దేవుని యొక్క కృప కరుణ అని మనం చూస్తున్నాం. నేనైతే ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎందుకు నన్ను బ్రతికించినాడంటే ఒక భక్తివంతుని అని కాదు, లేదా ఒక శక్తివంతుని అని కాదు. దేవుని దృష్టిలో నీతివంతునుగా, నిర్దోషిగా, పరిశుద్ధునిగా కనబడాలని, ఇంకా చక్క పెట్టుకోవాలని దేవుడు నన్ను బ్రతికించినాడని నేను తలంచాను. దేవునికి స్తోత్రం. ఈ దానియేలు గ్రంథం యొక్క 8వ భాగంలో మనము ప్రయాణం చేస్తున్నాం. దేవుడు తన కృపతో నడుపుతున్నాడు. జాగ్రత్తగా మనము విందాం. ఈ యొక్క 2వ అధ్యాయంలో మనము 10వ వచనం నుండి దాదాపు 40 వచనాల వరకు ఒక చిన్న టైటిల్ మనం పెట్టుకుందాం. సమస్యల మధ్య సహవాసము, మరణము మధ్య పోరాటం. ఈ చిన్న టైటిల్ పెట్టుకొని ఈ విషయంలోనే కొన్ని సంగతులు మనం మాట్లాడుకుందాం. గత ఎపిసోడ్లో నెబుకద్నెజరు రాజుగారు ఆయన కలగన్నాడు. ఆ కలలో ఆయనకు కలవరం, నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకుండా చేసిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. నిద్ర వచ్చేటట్టు చేసేవాడు వారు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఒకప్పుడు దావీదును సౌలు యొక్క సైన్యము ఆయనను తరుముకున్నప్పుడు ఒక చోట సౌలు మధ్యలో పండుకొని సైన్యమంతా ఆయన చుట్టూ పండుకొని ఉంటారు. అక్కడ వ్రాయబడిన సంగతి ఏమిటంటే దేవుడు వారికి గాఢ నిద్ర కలుగజేసేను అని మనం చూస్తున్నాం. మన గత రోజుల్లో కూడా చెప్పుకున్నాం. ఎస్తేరు గ్రంథానికి వచ్చినప్పుడు అహస్వేరోషు రాజుకు అక్కడ నిద్ర పట్టలేదు. ఇలా దేవుడు మనకు నిద్ర అంటే మనశ్శాంతిని ఇచ్చేవాడు, మంచి విశ్రాంతిని కలుగజేసేవాడు. చాలాసార్లు మనం పండుకున్నప్పుడు ఏం ఆలోచన చేస్తామంటే ప్రభు ఈ రాత్రి వేళలో మాకు మంచి నిద్ర దయచేయండి అని ప్రార్థన చేసుకొని పండుకుంటాం. ఇక్కడ ఒక విషయము కలవరము పుట్టించింది రాజుకు. ఆ కలవరము ఎన్నో కలలు కన్నాడు రాజు. కన్న కలలలో ఒక కళ ఆయనకు కలవరము పుట్టించింది. ఏ కళ అని అంటే మర్చిపోయిన కళ.
అందుకే ఇక్కడ మనం గమనించినట్లయితే సవాళ్ళ మధ్య సహవాసం చాలా అవసరం. ఒక సవాలు ఎదురైంది, ఒక మరణము ఎదురైంది. బబులోనులో ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా చంపబడాలి. వారి మీదికి మరణ పతాకము వచ్చింది. ఈ మరణాన్ని తప్పించుకోవాలంటే అక్కడ జ్ఞానులు ఏమంటున్నారంటే, రాజు దగ్గర చెప్తున్నారు, రాజా నీవు కన్న కళ దాన్ని నీవు చెప్పినట్లయితే దాని భావాన్ని మేము సులభంగా చెప్తాం. లేకపోతే ఇది మనుషులతో ఎవరితో కూడా కాదు, దేవదూతలతో తప్ప అని వారు జ్ఞానులు రాజు దగ్గర చెప్పుకుంటున్నారు. అందుకు రాజు తీక్షణంగా జవాబిచ్చాడు, మీరు కాలహరణ చేస్తున్నారు, జాగ్రత్త, మీరు చెప్పకపోతే మీ ప్రాణాలు ఎగిరిపోతాయి. ఆదేశం వచ్చేసింది, ఇంకా ప్రయోజనం లేదు. ఈ జవాబుదారీ అర్యోకుకు అప్పగించాడు రాజుగారు. అప్పగించిన సందర్భాన ఇంకా ఈ అర్యోకు ఈ యొక్క రాజు శాసనాన్ని తీసుకొని ప్రయాణం చేస్తున్నాడు. వాస్తవికంగా వారు చెప్పిన మాట సత్యమే. ఏమిటి ఆ మాట? ఈ సంగతి మనుషులతో కాదు అనే మాట అది దానియేలు కూడా ఒప్పుకుంటున్నాడు. ఒక మాట చదువుకుందాం మనం ఈ మాటను, దయచేసి నా 2వ అధ్యాయం 26వ వచనంలో, రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజారును దానియేలును అడగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. అంటే దానియేలు గారు కూడా ఒప్పుకుంటున్నారు ఈ మాటను. అంటే ఇంక తర్వాత కింది భాగంలో మనం చూసినప్పుడు ఏం జవాబిస్తున్నాడో ఆ సంగతి కూడా మనము గ్రహిస్తున్నాం. మరణము ఆ శిక్ష విధించాడు, ఆ శాసనము బయటకు వచ్చింది. మనం 12వ వచనంలో చూసినప్పుడు, రాజు కోపము తెచ్చుకొని అత్యాగ్రహము గలవాడై బబులోనులోని జ్ఞానులందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చాను. ఇట్టి శాసనము బయలుదేరుట వలన జ్ఞానులు చంపబడవలనని ఉండగా వారు దానియేలును అతని స్నేహితులను చంపజూసిరి. ఇక్కడ మనము గమనించవలసినటువంటి ఒక విషయం ఏమిటంటే, చంపజూచిరి అంటే ఈ జ్ఞానుల మధ్యలో వీరు కూడా ఉన్నారు. 4 నీతివంతులు ఉన్నారు. ఒకవేళ ఈ అంశానికి సంబంధించకపోయినా ఒక చిన్న విషయం జ్ఞాపకం చేసుకుందాం. ఒకప్పుడు సొదొమ గొమొర్రా పట్టణము నాశనము చేయాలి. అక్కడ లోతు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. అబ్రహాం ఇంట్లో భోజనం చేసుకొని వారు ముందుకు ప్రయాణమైనప్పుడు ఇద్దరు దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్తారు. అయితే దేవుడు అబ్రహాముతో నిలుస్తాడు. ఎందుకంటే నా స్నేహితుడైన అబ్రహాము అని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. అందుకే నా స్నేహితునికి ఏదైనా విషయం చెప్పుట దాచుదునా అని అనుకొని, నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తున్నాను అబ్రహాము అని ఆయనతో చెప్పినప్పుడు, అబ్రహాము కొన్ని ఆలోచనలు దేవునికి చెప్పుకుంటూ వస్తాడు. ప్రభా 50 మంది, 40 మంది, ఆ తర్వాత 20 మంది ఇలా చెప్పుకుంటూ వచ్చినప్పుడు, ఇంకా చివరికి 5 మందికి వచ్చినప్పుడు, 10 మందికి వచ్చినప్పుడు ఇంకా దేవునికి అర్థమైపోయింది, ఇంకా లోతు అనేవాడు ఉన్నాడు అనేటువంటి అర్థం. ఇంకా దేవుడే అబ్రాహామును వదిలిపెట్టి పక్కకు వచ్చాడు. మొత్తానికి ఆ పట్టణము నాశనం చేసిండు లోతును తన పిల్లలను తప్పించి.
ఒకవేళ ఆ సందర్భమును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒకవేళ ఇక్కడ దాన్ని మనము తీసుకొని రాకున్నా ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం దయచేసి. ఇక్కడ నలుగురు నీతివంతులు కనబడుతున్నారు, నలుగురు విశ్వాస వీరులు కనబడుతున్నారు. ఒకవేళ బబులోనులో ఉన్న జ్ఞానులందరికీ సాధ్యము కాకపోయినా ఈ జ్ఞానుల మధ్య మరింత జ్ఞానముతో నిండినటువంటి బిడ్డలు, దేవుని పిల్లలు, సృష్టికర్త అయిన పిల్లలు బబులోనులో ఉన్నారు. ప్రభు, వీరిని బట్టి సొదొమ గొమొర్రా పట్టణాన్ని మీరు నాశనము చేస్తారా? ఇంతమందిని బట్టి అంటే వాస్తవికంగా అక్కడ ఏం జరిగింది సొదొమ గొమొర్రా పట్టణం విషయంలో? ఒకవేళ లోతు నీతివంతుడని వ్రాయబడింది, కానీ అప్పటి పరిస్థితుల్లో లోతు ఆ యొక్క విశ్వాసము తప్పిపోయినట్లు మనం చూస్తున్నాం. అప్పటి పరిస్థితుల్లో తదనంతరము మనము దానియేలు గ్రంథానికి వచ్చినప్పుడు ఈ నలుగురు నీతివంతుల ద్వారా జ్ఞానులు, బబులోనులో ఉన్న జ్ఞానులు కూడా సేఫ్ అయ్యేదానికి దేవుడు కృప చూపించినాడు అనేటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీతివంతులుగా ఉండడము చాలా అవసరం ఈ దినాలలో. ఒక సమస్య ఎదురైనప్పుడు సహవాసము కావాలి, మరణము ఎదురైనప్పుడు ప్రార్థన పోరాటము కావాలి. దానియేలు గారు చేస్తున్నటువంటి శద్రాక్, మెషక్, అబేద్నెగో వారు చేస్తున్నటువంటి పని అదే. ఎవరి పాటికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా, ఒకవేళ మరణం ఎదురైందని, ఒకవేళ ఆ బబులోను ప్రాంతం నుంచి కొంతమంది పారిపోయారేమో. అయితే ఇక్కడ మెయిన్ టార్గెట్ చేసింది ఈ నలుగురు నీతివంతుని ఎవరు తెలిసిన? సాతాను. ఈ సత్యాన్ని మాత్రము జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకనంటే మొదటి నుండి కూడా నీతివంతులను సాతానుడు టార్గెట్ చేస్తూనే ఉన్నాడు. ఇందులో అనుమానం ఏమి కనపరాదు. ఒకవేళ ఎలా అని మనం ఆలోచన చేస్తే, యూదులను ఈ ప్రపంచములో లేకుండా చేయాలి అనేదే సాతాను యొక్క ఉద్దేశం. మొదటి నుండి కూడా ఈ ప్రపంచములోనే ఉండకూడదు యూదుడు. ఎందుకు అని మనం జాగ్రత్తగా గమనిస్తే చూడండి, నీతివంతుల రక్తమును ఒలికించిన వాడే సాతానుడు. మొట్టమొదటిగా కయీను, హేబేలు నీతివంతుడు కదా, కానీ వాని రక్తాన్ని ఒలికించి, వాని రక్తం ఒలికించి సంతోషించిన వాడు సాతాను. ఒకవేళ స్క్రీన్ మీద కయీను కనపడతాడు, కానీ స్క్రీన్ వెనక, పరద వెనక సాతాను. దీని పాత్రధారి కయీను అయితే సూత్రధారి సాతానుడు. ఒక మాట మనం చదువుకున్నాం, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక చదువుకున్నాం, 3వ అధ్యాయం, దయచేసి 8వ వచనం లేకపోతే 7వ వచనం నుండి చదువుకుందాం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుకుడి, ఆయన నీతిమంతుడైనట్లు నీతిని జరిగించే ప్రతివాడు నీతివంతుడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అనేటువంటి మాటను చూస్తూ అక్కడ 12వ వచనానికి వద్దాం. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. కయీను దుష్టుని సంబంధి అంటే తనకై తాను ఆలోచించలేదు, కానీ నా తమ్ముని చంపాలని సాతానుడు ప్రేరేపించాడు. అసలు ఆ తోటలో లేకుండానే చేశాడు చూడండి సాతానుడు.
ఆదామవ్వలను ఏదైనా తోటలో. దేవుని పిల్లల విషయంలో సాతాను యొక్క టార్గెట్ ఏమిటంటే లేకుండా చేయాలి. దేవుని పిల్లలు ఉంటే వానికి ఆటంకం, సాతాను గానికి ఆటంకం, చాలా ఇబ్బందులు వానికి. ఎందుకంటే ప్రపంచమంతా వాని నెట్వర్క్ ఉంది. కేవలం భూమి మీద మాత్రం కాదు, ఆకాశ మండలంలో కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రకారం ఆకాశ మండలంలో కూడా వాని నెట్వర్క్ ఉంది. అలాగున్నప్పుడు నీతివంతులను నాశనం చేసుకుని రావాలి అనేదే వాని యొక్క టార్గెట్. తదనంతరము అక్కడ హేబేలును నీతివంతుని చంపినటువంటి కయీనును మనం చూస్తున్నాము. అక్కడ నుండి వచ్చిన తర్వాత మనము నిర్గమకాండంలో చూసినప్పుడు ఐగుప్తు దేశపు రాజును వాడుకుంటాడు ఫరో. ఆయనను వాడుకొని మగపిల్లలను, అంటే ఇశ్రాయేలీల 12 గోత్రములలో ఉన్నటువంటి మగపిల్లలను అందరినీ కూడా చంపాలి, లేకపోతే పుట్టకుండా చేయాలి, నైలు నదిలో వారిని పారవేయాలి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని వస్తాడు. చూడండి, ఉద్దేశము వీళ్ళు ఈ గోత్రాలు ఉండకూడదు అనేది వాని ఉద్దేశం. దాని తర్వాత మీరు ఎస్తేరు గ్రంథానికి వచ్చినప్పుడు హామాను ఏం చేస్తాడంటే అహష్వేరోషుకు తన ఖజానాకు 20,000 మనుగుల వెండిని తూచి ఇస్తాడు. 127 సంస్థానాలలో ఉన్నటువంటి యూదులను సంహారం చేసేదాన్ని. అంటే భలే ప్లాన్ చేస్తుంటాడండి వాడు. మొత్తానికి నీతివంతులు కనపరాకూడదు, మొత్తానికి దేవుని భక్తులు వాని ఎదుట ఉండకూడదు. ఎందుకు అని అంటే ఈ ప్రపంచాన్ని జాలిస్తున్నాడు సాతాను. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో చూసినప్పుడు, ఎవనిని మింగుదునా గర్జించు సింహము వలె వాడు తిరుగుతూ ఉన్నాడు. అంటే ఎవరి కొరకు, ఎవరిని మింగులని? అనీతివంతులు అనే అవసరం లేదు కదా. వానికి కావాల్సింది నీతివంతులు. వాళ్ళను నేలమట్టం చేయాలని, సమాధి చేయాలని వాని యొక్క ఉద్దేశం. ఇక్కడ మెయిన్ ఈ నలుగురును టార్గెట్ చేసిన వాడు వారి రక్తాన్ని ఒలిగించాలని, వారి రక్తాన్ని కళ్ళార చూడాలని ఆశించిన వాడే సాతాను. 127 సంవత్సరాలలో యూదులు లేకుండా చేయాలని 20,000 మనుగుల వెండిని తూచిచ్చాడంటే మీరు ఆలోచించండి వాని ప్లాన్ ఎంత ఉంది. తర్వాత ఇదంతా తప్పించి యేసు ప్రభు పుట్టిన కాలంలో ఆ దినాలలో రోము లేక పరిపాలన ఉన్నప్పుడు హేరోదును వాడుకున్నాడు. 2 సంవత్సరాల మగ పిల్లలను చంపించాలి అని హేరోదును వాడుకున్నాడు. ఆ దినాలలో యేసు ప్రభు శిశువుగా ఉన్నాడు, చిన్న పిల్లవాడిగా. ఎంత భయంకరమైన టార్గెట్ చేస్తున్నాడు చూడండి. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సమస్యల మధ్య సహవాసాన్ని కోల్పోకుండా సహవాసము కలిగి బ్రతకడమే విశ్వాస యొక్క విశ్వాసుల యొక్క గుణ లక్షణము. సమస్య ఎదురైంది, ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు, మౌనము వహించినారు. ఇంకా రాజు శాసనమే బయటకు వచ్చింది అని అంటే బబులోనులో ఏ జ్ఞాని కూడా మిగిలకూడదు. తర్వాత చూద్దాం. అందులో ముఖ్యంగా ఇక్కడ రాయబడిన సంగతి ఏమిటంటే దానియేలుతో పాటు 3 కూడా చంపించాలి. ఇందులో సాతాను యొక్క ఉద్దేశం. ఎందుకంటే పుట్టబోయేవాడు లోకరక్షకుడు, లోకాన్ని పరిపాలించేవాడు. ముందుకు పుట్టబోయేవాడు ఈ యూదా గోత్రములనే పుడుతున్నాడు అనే సంగతి సాతానుకు తెలుసు. మనము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తున్నాం కదా, నీ సంతతికిని స్త్రీ సంతతికిని వైరము కలగజేసేదను అనే మాట మనము జాగ్రత్తగా చదువుకుంటున్నాం. మొత్తానికి నీతివంతులు ఉండకూడదు. అలాంటి సందర్భంలో సమస్యను ఎదుర్కొంటున్నాడు దానియేలు.
సమస్యకు ఎదురుపోతున్నాడు దానియేలు గారు. సమస్యను చూసి పారిపోవటం లేదు, సమస్యను చూసి దాపెట్టుకోవటం లేదు. ఒకప్పుడు పెద్ద సమస్య ఎదురైపోయింది ఇశ్రాయేలీయులకు. 40 రోజుల నుంచి పోరాడి పోరాడి ఎవరైనా మీలో దొమ్మలు ఉన్నవాడు లేకపోతే బలము కలిగిన వాడు ఎవరైనా ఉంటే నన్ను గెలుచుకోండి, నన్ను గెలిస్తే నా సైన్యాన్ని గెలిచినట్టని గొల్యాతు సవాలు విసురుతుంటే ఒక పక్క రాజు సౌలు భయపడుకొని ఒక పక్క మూలన ఉన్నాడు. అవన్నీ మనకు కనబడుతున్నాయి కదా దైవ గ్రంథం. యుద్ధం అంటే భయం లేనివాడు, యుద్ధం అంటే ఎదురుగా వెళ్ళేవాడు, యుద్ధం అంటే ఆలోచించకుండా పరిగెత్తేవాడు సౌలు. అలాంటి సౌలు సమస్య ఎదురైనప్పుడు, మరణం ఎదురైనప్పుడు దాపెట్టుకున్నాడు సౌలు. అదే కాలంలో అదే సమయంలో ఏ రాజు కానిటువంటి వాడు కూడా ఒక దావీదు అనేవాడు సమస్యను ఎదిరించాడు, ఎదురుగా వెళ్ళాడు. ఒకవేళ సాతానుని ఎదిరించాలంటే మానవుని యొక్క బలము పనికిరాదు, మానవుని యొక్క జ్ఞానము పనికిరాదు, మానవుని యొక్క తలంపు పనికిరాదు. సాతానుని ఎదిరించాలంటే విశ్వాసముతోనే వాణిని ఎదిరించాలి, ప్రార్థనతోనే వాణిని ఎదిరించాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపవాదిని గద్దించుడి, వాడు మీ ఎదుట నుండి పారిపోవును. దేవుని మీద మనం ఆధారపడకపోతే, నీతివంతులమై ఉండి విశ్వాసులమై ఉండి దేవుని మీద ఆధారపడకపోతే, మనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినప్పుడు మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని మీరు ఆధారము చేసుకోండి మనం చూస్తున్నాం. కీర్తనలు 118లో మనం చూసినప్పుడు మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని మనం చూస్తున్నాం. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దానియేలుకు అర్థమైంది ఏమిటంటే సమస్యను ఎదుర్కొంటున్నాడు. అర్యోకు దగ్గరికి వెళ్ళినాడు, ఏమి అని అడిగినాడు. ఇలా 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 ఉంది. ఓకే, ఏమంటున్నాడు దానియేలు గారు, మనము జాగ్రత్తగా విందాం. 14వ వచనం, దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనానికి వద్దాం. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజదేహ సంరక్షకుల అధిపతి అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. చాలా అవసరం మనకు జ్ఞానం. జ్ఞానవంతులుగా ఈ భూలోకములో తేజరిల్లేది చాలా అవసరం మనకు. కొన్ని సందర్భాలలో వేగంగా మనం మాట్లాడతాం, వేగంగా దిగజారిపోతాం. అందుకే మాట తక్కువగా ఆలోచన ఎక్కువగా చేయాలని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం, భక్తులు రాస్తున్నారు. వినాలి, సమస్యను ఎదుర్కోవాలి, సమస్యతో పోరాడాలి, మరణం వచ్చినప్పుడు దాన్ని గెలవాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకే మనల్ని ఆయన ఆదుకున్నాడు, అందుకే ఏర్పాటు చేసుకున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రికలు చూసినప్పుడు మీరు శ్రమలు అనుభవించుటకే దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. శ్రమలు అనుభవించుటకే ఏర్పాటు చేసుకున్నాడంటే ఇక్కడ మనం ఏదో సుఖంగా బతికిపోవాలని కాదు, లగ్జరీ లైఫ్ చేసుకోవాలని కాదు. శ్రమలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతాయి అనే మెసేజ్ మొదటనే ఇచ్చాడు యేసు ప్రభు వారు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం ఆ సంగతులన్నీ కూడా. కనుక అర్యోకు దగ్గరికి వెళ్ళి జ్ఞానయుక్తంగా మనవి చేసింది. రాజు వద్ద నుండి ఈ ఆజ్ఞ ఇంత త్వరితముగా వచ్చుట ఏమని దానియేలు రాజు యొక్క అధిపతి అయిన అర్యోకును అడగగా అర్యోకు ఈ సంగతి దానియేలునకు తెలియజెప్పాను. అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్న భావమును తెలియజెప్పుటకై తనకు సమయము దయచేయమని రాజును బతిమాలెను. చూశారండి, మరణముల మధ్య పోరాటం. అవకాశం ఏమిటి మాకు? ఇంకా రాజు దగ్గరికి వీళ్ళు వెళ్ళలేదు,
రాజ భోజనాలు తినటం లేదు, శాకాహారమే తింటున్నారు, విశ్వాసంలో ఉన్నారు, నీతివంతులుగా జీవిస్తున్నారు, నీతివంతులుగా వెలిగించబడుతున్నారు. ఇంకా వీరి యొక్క విశ్వాసము వెలుగులోకి రాలేదు. ఆ దినాలలో బబులోను ప్రాంతానికి వీరు ఎవరని తెలియటం లేదు. మొత్తానికి జ్ఞానులు అని మనం చూస్తున్నాం. ఈ దినాలలో మనము జ్ఞానులుగా మనము వెలిగించబడడం చాలా అవసరం. నేను చాలాసార్లు చెప్తున్నాను, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి కనుక సమయమును పోనివక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి, జ్ఞానుల వలె ఉండండి. చాలా అవసరం కదా మనకు జ్ఞానం. అజ్ఞానుల వలె ఉండకూడదు. అజ్ఞానం అనేది మనుషుని మరణానికి నడిపిస్తుంది. అజ్ఞానం అనేది మనిషిని పడవేస్తుంది. అందుకే అక్కడ ఏమనుందండి, జ్ఞానయుక్తముగా అనే మాటను మనం చూస్తున్నాం. అవకాశం ఇవ్వండి. రిక్వెస్ట్ చేసుకున్నాడు అరేవుకు దగ్గర, పోయి రాజు దగ్గర అడగండి కదా. రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు 17వ వచనాన్ని పొందాం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును సంగతి తెలియజేసి ఏమన్నాడంట ఆయన, తామును తమ స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించింది. సమస్యల మధ్య సహవాసం. ఇదే సమస్య వచ్చినప్పుడు దానియేలు సమస్యను ఎదుర్కొంటున్నాడు. సమస్య వచ్చినప్పుడు దానికి విరుద్ధంగా పోతున్నాడు. అంటే ఆ సమస్యకి ఎదురుగా వచ్చి పోరాడుతున్నాడు. ఎంత నమ్మకం అండి దానియేలుకు. నా దేవుడు ఈ సంగతి బయలుపరచగలడు. ఎవరికి బయలుపరుస్తాడు దేవుడు? మర్మాలు ఎవరికి తెలియజేస్తాడు దేవుడు? అంటే దేవుని యందు భయభక్తి కలిగిన వారికే ఈ సంగతి బయలుపడుతుంది, లేకపోతే సామాన్యులకు కాదు. అక్కడ మనము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకుంటున్నాం. నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇచ్చేదను. తర్వాత కింది భాగంలో మీకు తెలియరాని గూఢార్థములు మీకు తెలియజేసేదను. మొరపెట్టేది ఎవరండి? భక్తులు. ప్రార్థించేది ఎవరండి? భక్తులు, నీతివంతులు. సమస్యను ఎదుర్కోవాలంటే ప్రార్థన అవసరం. సమస్యను ఎదుర్కోవాలంటే సహవాసం అవసరము. నేను సహవాసం లేనిది, ఒక గుంపు అనేది లేనిది నేను ఒక్కరిని పోరాడలేను. సహవాసం అనేది చాలా అవసరం. అంటే ఈ నిర్ణయాన్ని తన వ్యక్తిగతానికి తీసుకోకుండా సహవాసం మధ్యలోకి తీసుకొని వచ్చాడు. చూడండి, ఇది చాలా శ్రేష్టమైనది. నేను ఒక్కనే పోరాడాలి, ఆ ఇగో అనేది దానియేలులో కనపరాలేదు. చాలా మందిలో ఇగో, నేనే చేయాలా, నేనే చెప్పాలా, నేనే ఉండాలా, సంఘములో నేనే తప్ప ఇంకెవరు ఉండకూడదు, నేనే పెద్ద, నేనే మొదటి నుంచి లేకపోతే నా పిల్లలు. నో, ఇది దేవుడి వాక్యం ఒప్పుకోదు. ఆ ఇగో అనేది తీసేయాల. సహవాసం ఏమిటని మనం గమనించాలి. సహవాసాన్ని గుర్తించాలి సంఘములో కదా. ఈ దినాలలో కొన్ని సంఘాలలో మనం చూస్తున్నాం, 70 సంవత్సరాలైన ఆయనే సేవకుడు, కనీసం కళ్ళు కూడా కనపరాని స్థితిలో వాక్యం కూడా సరిగా చదవలేరు, జ్ఞాపక శక్తి ఉండదు. అయినా నేనే పెద్ద, అయినా నేను చెప్పినట్టే వినాలి మీరు. వాక్యం ఒప్పుకోదు కదా, దేవుడు అలా రాయించలేదు కదా. వద్దాం మోసే విషయానికి వద్దాం. మనం మోసే దాదాపు అక్కడ మనం చూసినప్పుడు దాదాపు ఒక 90 ఒక 90 సంవత్సరాల దగ్గర ఉన్నది. నేను ఆ సందర్భాలలో వారు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు 80 సంవత్సరాలు మోసే బయటకు వచ్చినప్పుడు
తర్వాత ఈ అరణ్యంలో 40 సంవత్సరాలు 40 రోజుల ప్రయాణాన్ని 40 సంవత్సరాలు తిరిగారు కదా వాళ్ళు. ఈ 40 సంవత్సరాల మధ్యలో అవధిలో ఎన్నో పోరాటాలు మోషేకు ఎదురైనప్పుడు ఒక కష్టకరమైన సంగతి ఏమిటంటే, నీవు కానాను చేరకూడదు. అమాలేకీయుల మీద యుద్ధం వచ్చింది ఎదురుగా. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే, యెహోషువను ముందు పెట్టడం మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే మోషకు బలం లేదని కాదు. అక్కడ చూస్తున్నాం, మోషే మరణించేటప్పుడు కూడా ఆయన కళ్ళు కొద్దిగా కూడా ఏమిటంటే మందగిల లేదు అని మనం చూస్తున్నాం. సూక్ష్మంగా కనిపెట్టగలడు మోషే. జాగ్రత్తగా ఉండాలి, మనం ప్రోత్సహించాలి. నాయకత్వం అనేది రాజకీయానికి సంబంధించింది కాదు అనేది మనం గుర్తెరగాలి. నాయకత్వం అనేది మన కుటుంబానికి సంబంధించింది కాదు అని తెలుసుకోవాలి మొదట. ఇది రాజకీయం కాదు. నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనముడు కానే కాదు. పక్కన ఉన్న సహవాసాన్ని మనము గుర్తెరగాలి, జ్ఞాపకము చేసుకోవాలి. నేను ఒక్కనే పోరాడట కాదు. నేను ఒక్కనే ఎక్కడ పోరాడాలా? ప్రార్థనలో పోరాడాలి, అంతే. సహవాసముతో ఉన్నప్పుడు సహవాసముతో కలిసి మనము మెలిసిపోవాలి. ఐక్యతలో బలం ఉంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మనోహరము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సత్యాన్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు దానియేలు గారు. సహవాసంతో కలుసుకున్నాడు. సహవాసంతో కలుసుకొని సమస్యను ఎదురిస్తున్నాడు దానియేలు గారు. మీరు ప్రార్థన చేయండి. దేవుని మీద నమ్మకం ఉంటేనే నాయకత్వం చేయాలి. దేవుని మీద నమ్మకం ఉంటేనే నాయకత్వంలో ముందుకు సాగాలి. మన విశ్వాసములో ఏమాత్రము నమ్మకం లేకపోయినా, దేవుని మీద మనకు నమ్మకం లేకపోయినా, వైయక్తికమైన సమస్యలతో, వైయక్తికమైన ఇగోతో, డబ్బుతో నేను సంఘమును నడిపిస్తాను, నేను సంఘములో ఒక నాయకత్వం జరిగిస్తానంటే అది కుదరదు. ఇందులో మనం గమనించవలసిన సత్యం చాలా అవసరము. సహవాసం అనేది సహవాసములో ముందుకు పోయేది మనకు చాలా అవసరత ఉన్నదని మనం చూస్తున్నాం. ప్రార్థించండి మీరు. ఒకప్పుడు ఎస్తేరు రాణి కూడా మనం చూస్తున్నాం. సమస్య ఎదురైనప్పుడు నేను ఇంకా రాజు దగ్గరికి వెళ్ళలేదు, మొర్దెకై గారు చెప్తున్నారు, ఇలాంటి సమస్య వచ్చింది, యూదులను సంహరించవాలని ఈ హామాను కుట్రపడుతున్నాడు, తాకీదులు పంపించాడు, 127 సంస్థానాలకు లెటర్లు పంపించాడు. నువ్వు ఊరుకున్నావు ఏంటంటే, నేను ఇంకా రాజు దగ్గరికి వెళ్ళలేదు. నీవును నీ కుటుంబము కాల్చబడతారు, జాగ్రత్త. ఒకవేళ నీవు సహాయం చేయకపోతే వేరే దిక్కు నుండి మాకు సహాయం వస్తుంది. మనుషుల మీద ఆధారపడిన వాడు కాదు మొర్దెకై. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నవాడు కాదు మొర్దెకై. అంటే ఏమిటండి, మాకు వేరే దిక్కు సహాయం వస్తుందంటే దేవుడు ఉన్నాడు మా వెనక. నువ్వు చేయకపోయినా పర్వాలే. చాలా సార్లు మనుషులు పట్టుకొని నువ్వు గాక మాకెవరున్నారు ఇలాంటి బలహీనతలు కూడా సంఘాలలో కనపడుతున్నాయి. నేను ముందుకు వెళ్ళాలి, నేను ముందు ఉండాలి, నా పాత్ర ఏమిటో నేను దాన్ని చక్కగా నిర్వహించాలి అనేటువంటి ఆలోచన చాలా తక్కువ సంఘాలలో. సెకండ్ లీడర్షిప్ ను కూడా సంఘంలో తీసుకురావాలి. యెహోషువను ముందుకు పెట్టాడు మోషే. ఏం తనకు యుద్ధం రాదా? ఏమిటండి, ఐగుప్తు యొక్క సకల విద్యలను నేర్చుకున్నవాడు మోషే. సామాన్యుడు కాదు మోషే. సకల విద్యలను నేర్చుకున్నాడు ఆయన. ఐగుప్తులో ఏ మూలన ఏముంది చెప్పున ఆయన అంటే చెప్పేవాడు మోషే. అందుకే దేవుడు మోషేని ఎన్నుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించేదాన్ని. సమస్యల మధ్యలో సహవాసం కలిగి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? 19వ వచనం అక్కడ మనం గమనించింది. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు
బయలుపరచబడెను అని మనం చూస్తున్నాం. ఆ మర్మము దానియేలు చేత బయలుపరచబడెను అని మనం చూస్తున్నాం. ఏ మర్మము అంటే రాజు అయిన నెబుకద్నెజర్ గారికి వచ్చినటువంటి ఆ కల మర్మము, కల భావని రెండు తెలియజేశాడు. దేవుని వాక్యం అబద్ధం కాదు కదా, నాకు మొర్ర పెట్టండి, మీకు తెలియరాని గూఢార్థములను నేను తెలియజెప్పేదను. అదొక్కటే కాదండి, నీవు నమ్మితే, అక్కడ మనం చూస్తున్నాము మర్యాద చెప్తాడు, మరియా నీవు నమ్మితే దేవుని మహిమను చూచెదవు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఒక విశ్వాస పోరాటంలో ఉన్నాం మనము, అది విశ్వాస పోరాటం. అందుకే ఈ విశ్వాసములో మనం పోరాడాలంటే పౌలు గారు ఏం చెప్తున్నారంటే సర్వాంగ కవచము చాలా అవసరము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తున్నాం 10వ అధ్యాయం. ఈ సర్వాంగ కవచం, మా ఆయుధములు శారీరకమైనవి కావు, ఆత్మికమైన ఆయుధాలు అని అంటున్నాడు. సర్వాంగ కవచం, ఎందుకంటే వాడు ఎక్కడ ఏ భాగంలో వాడు బాణం విసురుతాడో సాతానుడు. అందుకే సర్వాంగ కవచం అవసరం. ఒక తలకు మాత్రం కాదు, ఒక భుజముకు మాత్రం కాదు, ఒక కాళ్ళకు మాత్రం కాదు, చేతులకు మాత్రం కాదు, కానీ సర్వాంగ కవచం చాలా అవసరము అని మాట్లాడతాడు. నీతివంతుల రక్తమును ఒలికించి సంతోషించాలనేదే సాతాను యొక్క ఆలోచన. అయితే ఈ నీతివంతులను కాపాడాలి అనేది దేవుని ఆలోచన. ఎక్కడున్నను నీతివంతుల పక్షాన దేవుడు ఉంటాడు, తన బిడ్డలను చేతులు వదిలిపెట్టాడు. ఇక్కడ మనం చూస్తున్నాం కీర్తనల గ్రంథంలో చూస్తే నీతివంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వవేయుదురు, చిగురింతురు. ఎక్కడున్నను నీతివంతుడు వర్ధిల్లాలి. నేను కష్టకాలంలో ఉన్నాను కాదు. ఒకప్పుడు మరణం ఎదురైనప్పుడు ఏలియా గారు ఎదిరించలేకపోయారు. ప్రభువా నన్ను చంపానన్నాడు అన్నాడు. ఒకప్పుడు మరణం ఎదురైనప్పుడు మోషే ఒప్పుకోలేదు, ఐగుప్తు దేశమును వదిలిపెట్టొచ్చి మిద్యానికి వచ్చాడు. ఒకప్పుడు మరణము ఎదురైనప్పుడు యేసయ్యనే ఎవరన్నా ఆయన నాకు తెలియదన్నాడు పేతురు గారు. ఇలాంటి భక్తులు దేవునికి అవసరమా అని అంటే ఏమాత్రం ఉండదు. కానీ తిద్దుకోవాలని దైవ గ్రంథం చదివి చాలా మంది మరణం ఎదురైనప్పుడు, అబ్రాహాము కూడా అబద్ధం చెప్పాడు కదా, మరణం ఎదురైనప్పుడు అబీమెలెకు చంపాలని చూసినప్పుడు ఎన్నో సందర్భాలలో ఇస్సాకు కూడా మరణానికి భయపడ్డాడు, యాకోబు కూడా మరణానికి భయపడ్డాడు. తన అన్న అయినటువంటి ఏశావు తను చంపుతాడని ఏదోదో ప్లాన్లు వేసుకున్నాడు. కానీ మన జ్ఞానము కుదరదు, మన ఆలోచన కుదరదు. దేవుని మీద సంపూర్ణముగా మనం ఆధారపడడమే మన విశ్వాసం. రావచ్చు, మరణం రావచ్చు, మన గొంతుకు కత్తి ఉండొచ్చు, కానీ ఎలాంటి పరిస్థితులైనా తప్పించేవాడే మన ప్రభు. అందుకే నేనున్నా యెహోషువ అంటాడు, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడుగా ఉంటాను యెహోషువ. భయపడగాకు, నిబ్బరపడరు, నిబ్బరముగా ఉండు, ధైర్యంగా ఉండు. మనం చేయవలసిన పని అంతే. మరణము వచ్చినప్పుడు పోరాడాలి, సమస్య వచ్చినప్పుడు ఎదిరించాలి. నేను మరణించేదను అని ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళింది. అయితే ఈ మరణం నేను మరణిస్తాను, ఒకవేళ మరణించినా పర్వాలేదు అనే దానికంటే ముందు మీరు మూడు రోజులు ఉపవాస ప్రార్థన చేయండి. తను తన చెలికత్తెలతో ప్రార్థన చేస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే మీరు ప్రార్థన చేయండి అంటారు, కానీ మీరు ప్రార్థన చేయరు. సమస్య మొదట ఈ ప్రార్థన గుంపులో మనం ఉండాలి. ప్రార్థన చేయండి అని కాదు, ప్రార్థన చేద్దాం. సమస్యను బయటికి తీసుకొని వస్తాడు దేవుడు, మర్మాన్ని బయటికి తీసుకొని వస్తాడు దేవుడు. ఈ మర్మాన్ని మనకు చెప్తాడు. ఎంత నమ్మకం అండి, ఎంత నమ్మకం. సేవకులు లేని ప్రదేశం, గ్రంథాలు లేని ప్రదేశం, విశ్వాసులు లేని ప్రదేశం, మన చుట్టూ విశ్వాసులు ఉన్నారు. ఎంత నమ్మకం ఉంది మనకు. ఒక అధికారి అంటున్నాడు, అయ్యా
నేను కూడా ఒక అధికారినే. ఒక వ్యక్తి పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడంటే ఇశ్రాయేలీయులలో ఇంత నమ్మకస్తుడు ఎవరిని చూడలేదు. లక్షలాది మంది ఇశ్రాయేలీయులు ఉన్నారు, ఇంత నమ్మకం ఎవరిలో లేదంట. మీరు ఆలోచించండి. ఒక గుంపు ఉన్న మట్టుకే అది విశ్వాసంలో గుంపు అనే దానికి సాధ్యం లేదు. ఎంత అవమానమైంటది ఇశ్రాయేలులకు ఆ దినాలలో. ఇశ్రాయేలులోనే ఇలాంటి వాడు లేడు. నోవహు ఈ కాలంలో ఈ తరం వారికి నువ్వు ఒక్కడమే నీతివంతుడు అంటే మీరు ఆలోచించండి. లక్షలాది మంది జనులు, లక్షలాది మంది విశ్వాసులు ఆ దినాలలో ఉంటే నీ ఒక్కడమే నీతివంతుడు. ఇలాంటి సందర్భము మన గుంపుకు వచ్చినప్పుడు మన జవాబు ఏమై ఉంటది ఆలోచిస్తాం. మనం ఎప్పుడు సేఫ్ జోన్ లో ఉన్నామని ఆలోచిస్తున్నాం, కానీ అయితే ఖచ్చితంగా మనం సేఫ్ జోన్ లో లేము. అపాయకరమైన జోన్లో మనం. అది మనకు తెలియదు. సాతానుడు మరుగు చేస్తున్నాడు అంతే. నీ విశ్వాసం ఇంతకే చాలు, ఇంత ఉంటే నువ్వు పరలోకానికి పోతావు అనేటువంటి సాతానుడు మన విశ్వాసానికి అడ్డు వస్తున్నాడు. వాడు తిరుగుతున్నాడు గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని. జాగ్రత్తగా ఉంటాం. సమస్య వచ్చినప్పుడు సహవాసంలో ఉండాలి. సహవాసంలో ఉండి ప్రార్థించాలి. ఆ మర్మాన్ని దేవుడు తెలియజేస్తాడు. దైవ గ్రంథాన్ని పట్టుకొని మనం పఠించినప్పుడు మర్మాలు, అందులో ఉన్న మర్మాలను దేవుడు మనకు చెప్తాడు. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనములన నాకు తెలియపరచబడినదన్న సంగతిని గురించి మునుపు సంక్షేపముగా రాసి తిని, మీరు దానిని చదివినడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. దైవ ప్రకటన వలన పౌలు గారు ఈ సంగతులు రాసినారు. దీన్ని చదివినడల ఈ మర్మమును మీరు గ్రహించగలరు. చదవాలి. దైవ సత్యాలను మనం ఎరగాలి. ఏ భాగములో ఏముందో జాగ్రత్తగా పఠించాలి, పరిశీలించుకోవాలి. అది విశ్వాసులకు తగినది అని మనము చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, అంతటా రాత్రి అంత దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడేది కనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. చాలాసార్లు దేవుడు మేలు చేస్తాడు. 25వ సంవత్సరంలో ఎన్నో మేలు చేశారు. మనం స్తుతించినాం. జనవరి 1 రోజు దేవునికి స్తోత్రాలు చెల్లించినాం. అవునండి, మనం స్తుతించాలి. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో అంటే మేలు చేసిన వాటి విషయంలో మాత్రమే కాదు. ఒకవేళ మనకి ఏదైనా కీడు జరిగిందేమో, ఆపత్తు మన మీదకి వచ్చిందేమో, వాటి విషయంలో కూడా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. సమస్యని ఎదుర్కొని సహవాసము చేసి ప్రార్థన గుంపులో ఉండి ప్రార్థన ద్వారా బబులోనులో ఉన్న జ్ఞానులను కూడా కాపాడినారు. ఇది మనకు కావాలి. మన ప్రార్థనలో మనం ఎవరిని కాపాడుతున్నాం? మన ప్రార్థన ద్వారా ఎవరిని గెలుచుకుంటున్నాం? మన ప్రార్థన ద్వారా ఏమి ప్రయోజనాలు జరిగినాయి? మనం చేసే ప్రార్థన ద్వారా ఎలాంటి ప్రయోజనాలు మన కంటికి కనబడుతున్నాయి? మన ప్రార్థనల ద్వారా సంఘంలో ఎలాంటి ప్రయోజనాలు జరుగుతున్నాయి, ఎలాంటి పనులు జరుగుతున్నాయి గ్రహించాలి. ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఊరికే ప్రార్థన చేసుకుంటూ పోతున్నామంటే ప్రయోజనం ఏమి? ఏదైనా ప్రతిఫలం దొరుకుతుందా? నేను ప్రార్థన చేస్తున్నాను, సంఘంలో ప్రయోజనకరంగా ఉందా? నేను ప్రార్థన చేస్తున్నాను, కుటుంబంలో ప్రయోజనం ఏమైనా జరుగుతుందా? ఆలోచించుదాం. సమస్యలు వచ్చినప్పుడు సహవాసము కలిగి ప్రార్థనలో పోరాడి ఆ మరణం అనేది తప్పించుకొని క్రీస్తులో జయవీరులుగా మనం ముందుకు సాగినట్లు దేవుడు మనందరికీ సహాయం చేయనుగా. థ్యాంక్ యూ. చక్కటి లేఖన భాగాలు. సమస్యల మధ్య సహవాసం అనే ఒక మంచి టాపిక్ ను విజయ్ కుమార్ అన్న ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా 2000 సంవత్సరంలో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు గ్రామంలో తీవ్రమైన వ్యతిరేకత, వెలివేయబడిన పరిస్థితి, ఇటు ఇంట్లోనూ అటు గ్రామంలోనూ.
తీవ్రమైన వేదనలో ఉంటే 2 రకాలైన స్నేహితులు, ఇది నీకు అంత అవసరమా 24 సంవత్సరాల వయసులో బాగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి కదా నీకు కొంతమంది అంటే, ఒకే ఒక్క స్నేహితుడు నీ మనసుకు ఏది నచ్చితే అది అనుసరించు, నువ్వు చర్చికి పోవటం తప్పు కాదులే అన్నాడు. అదే సమయంలో దైవ సేవకులు మరి రాజరత్నం అన్న అప్పుడు ఆ గ్రామంలో అంత వ్యతిరేకత ఉన్న ఎట్టి పరిస్థితిలోనూ వెనుకడుగు వేయకుండా దగ్గరకు తీసుకొని సంఘంలో ఉన్న మరి పెద్దలుగా ఉన్న గోపాలరెడ్డి అన్న వీళ్ళందరూ మమ్మల్ని చాలా ఆదరించారు. వెనకడుగు వేసి ఉంటే మరి ఆ గ్రామంలో ఈ కార్యం జరిగి ఉండేది కాదేమో అనిపిస్తుంది. అట్టి సమస్యల మధ్య దేవునితో సహవాసము, సంఘంతో సహవాసము నాకెంతో మేలు కలిగించింది. ఈ రోజు మా గ్రామం నుండి దాదాపు 60 మంది ప్రభువుని నమ్ముకొని స్థానిక సంఘానికి చేర్చబడ్డారు. ఇది నా కృషి వల్ల కాదు, నేను వారందరికీ సువార్త చెప్పి నడిపించలేదు. కార్చిన కన్నీరు, దేవుని సహవాసము, విశ్వాసుల యొక్క సహవాసము, పట్టుదలతో ప్రార్థన అందరూ కలిసి చేయడం వల్ల దేవుని యొక్క ఆశ్చర్యకరమైన కార్యం జరిగింది మా గ్రామంలో. అందుకు నేను చాలా సంతోషపడ్డాను. ఈ వాక్య భాగాన్ని మరి దైవ సేవకులు మరి వివరిస్తూ ఉంటే, వాక్యం చెబుతూ ఉంటే ఇది నా జీవితానికి సంబంధించిందేమో అనిపించింది. చక్కటి లేఖన భాగాలను అందించిన విజయ్ కుమార్ సోదరులకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో చివరిగా రవి మనోహర్ అన్న ప్రార్థన చేస్తే కూడికను ముగించుకుందాం. రవి మనోహర్ అన్న. రవి మనోహర్ అన్న. అన్న ఇంకొక పేరు చెప్పనా? లేదు ఒక్క నిమిషం. ఓకే ఓకే ఓకే. అన్మిట్ అవ్వండి. సరే, ఇంకో పేరు చెప్పండి. అన్నా పేతురు అన్న ప్రార్థన చేయండి అన్నా. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన మా పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ఉదయకాలం మీ దాసు నిలబెట్టుకొని విజయ్ కుమార్ అన్నను దానియేలు గ్రంథములో అక్కడున్న యొక్క బబులోను సంస్థలో ఉంటున్న యొక్క జ్ఞానులకు, శకనగాన్లకు, అక్కడున్న మీ పిల్లలైన వారికి ప్రమాదకరమైన యొక్క చట్టము బయలుదేరి వారిని మరణానికి దారి తీసినంత యొక్క శిక్ష రాజుగారి నుంచి బయలుదేరి చేరి ఉంటుండగా, అట్టి జ్ఞానులను, అక్కడ ఉంటున్న యొక్క శకనగాన్లను, జ్యోతిష్కులను, అలాగనే దానియేలు, అలాగే తన స్నేహితులు మరణ శాసనం కింద ఉన్నారని దానియేలు ఎరిగి ఆ సమస్యలో ఉండి మగ్గిపోకుండా, తాను కూడా జీవితాన్ని ముగించకుండా దాసుడు చెప్పినట్టుగా సమస్యకు ఎదురుగా ప్రయాణం చేశాడు. ఆ సమస్యలోనే మిమ్మల్ని వేడుకున్నారు, మీతో హింస పొందుతారని, శిక్ష పొందుతారని మా ప్రభు కూడా ఎలుగెత్తి తేటగా చెప్పాడు. అటువంటి కాలంలో ఉంటున్న మేము కూడా ప్రభు వాటిని చూసి మేము దాక్కోకుండా, పారిపోకుండా, దానియేలు వలె జ్ఞానయుక్తంగా వారి ఎదుట మేము ప్రవర్తించడానికి కృప చూపండి. అంతకంటే మా జ్ఞానం కంటే ముఖ్యముగా మిమ్మల్ని వేడుకొని ముందుకు వెళ్ళటానికి యెహోషువ అయ్యా ఒకసారి నష్టపోయినప్పుడు వేడుకోలేదు, రెండవసారి వేడుకొని ప్రార్థన చేసి వెళ్ళినప్పుడు మీరు జయం అనుగ్రహించారు. అటువంటి మంచి గుణాన్ని మాకు అనుగ్రహించండి. ఆ సద్గుణముతో ముందుకు వెళ్ళటానికి కృప చూపండి. నిన్నటి దినం జరిగిన యొక్క ఆటంకము అనంతపురంలో ఆ పల్లెటూరు గ్రామంలో జరిగిన అలర్జడి ఎంతో బాధాకరం, ఎంతో నష్టాన్ని కూడా కల్పించినది. వాటన్నిటిలో నా ప్రభు మీ పిల్లలైన వారికి నెమ్మది అనుగ్రహించండి, చక్కని ప్రోత్సాహం ఇవ్వండి, మరలా ఆ పని చేయటానికి నైనా వాళ్ళలో ధైర్యం పుట్టించండి.
ఇంతటితో సమాప్తమని వాళ్ళు ఆగిపోకుండా మరలా ప్రభు మీ పని కొరకు కొత్త పునాదులు వేసుకోవటానికి కృప చూపండి. మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, ధైర్యం ఇవ్వండి. అయా లోకస్తులతోని వ్యతిరేకస్తులతోని ఎలా మేము ముందుకు వెళ్ళాలో దానికి తగిన జ్ఞానము, తెలివి, పరసంబంధమైన ఆలోచనలు మీరు అనుగరించి కృప చూపమని వినిపించిన మీ దాసుని మీరు బలపరిచి మరొక సమయంలో మాకు మీ గ్రంథంలో నుంచి దానియేలు యొక్క వర్తమానాలలోంచి చక్కని పాఠాలు నేర్పించటానికి కావలసిన జ్ఞానముని, తెలివిని, ఆరోగ్యమును అనుగ్రహించండి. చేరువచ్చిన మేమందరము ఆ మాటలు విన్నాం. ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ ప్రవర్తించాలో కావలసిన మీ యొక్క తెలివి, జ్ఞానమును అందరికీ దయచేసి నడిపించమని కృప చూపమని ఈ మనవులు మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. చివరిగా ప్రార్థన చేసిన మరి దాసన్నకి పేతురండికి ప్రత్యేకమైన వందనాలు. వందనాలు. మొదటిగా ప్రార్థన చేసిన శివయ్యన్నకు, పాట పాడిన మధు అన్నకు, వాక్యం కొరకు ప్రార్థించిన మరియదాసనకు, వాక్యం అందించిన దైవ సేవకులు విజయ్ కుమార్ అన్నకు వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయాన్ని మరి బర్నబాస్ అన్నకు పగిద్దాం. అన్నా బర్నబాస్ అన్న. వందనాలు.